ప్రైజ్ లార్డ్. అందరు కూర్చోండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభు అనుగ్రహించిన మంచి ఈ నూతన దినం ఉదయకాల సమయం కొరకు మనం అందరం దేవునికి స్తోత్రించేద్దాము. Let us all praise God, for God has given us this new day in order to worship Him. Praise the Lord. ప్రభు ఈ మంచి ఉదయకాల సమయమున ఆయన వాగ్దానమును బట్టి నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పుదునన్న వాగ్దాన ప్రకారము ఆయన వాక్కులు పంపి మనతో మాట్లాడినట్లుగా మనం అందరము ప్రార్థించేదము. God has promised us, I will cover you under the shadow of my hands. According to His promise, God has brought us to His presence, and God should speak with all of us through His words in this morning time. For that, let us all pray. ప్రభువా స్తోత్రం మహోన్నతుడా యేసురాజా, ఈ మంచి ఉదయకాల సమయాన్ని మీ వాక్కును మీరు మాతో మాట్లాడమయ్యా, సహాయం దయచేయండి. మీ కరుణా కటాక్షముతో నింపండి అయ్యా, సహాయం దయచేయనాదా. మీ వాక్కులు పంపండి తండ్రి, మీ వాక్కులు పంపమయ్యా, కనికరించినాదా. దైవమే మీకు స్తోత్రం, దైవమే మీకు స్తోత్రం. బలపరచుమనాదా, స్తోత్రం. జీవాధిపతి మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మీ వాక్కులు పంపండి తండ్రి, మీరు మాతో మాట్లాడమయ్యా. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నిడల్లో నిన్ను కప్పుదునని చెప్పిన మీ వాగ్దానం కొరకు స్తోత్రం. కనికరించండి, నడిపించండి. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభు పంపినటువంటి ఆయన అమూల్యమైన వాక్కుల కొరకు విశ్వాసముతో దేవునికి స్తోత్రించేదము. For all the precious words God is going to give us, let us praise God with faith. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు సన్నిధానమునందు మన వాక్య ధ్యానార్థమై For the meditation of the word of God today, ఆది కాండమునకు మనకు గ్రంథాన్ని తెరిపేదము. ఆది కాండము let us turn our Bibles towards the book of Genesis. 18వ అధ్యాయము, Genesis chapter 18. 19వ వాక్యం చదువుకుందాం. ఆది కాండము 18వ అధ్యాయము 19వ వాక్యం. Genesis chapter 18 verse 19. Please read. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతని కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిను నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నానెను. For I know him that he will command his children and his household after him, and they shall keep the way of the Lord to do justice and judgment, that the Lord may bring upon Abraham that which he had spoken of him. ఈ దేవుని పరిశుద్ధ గ్రంథమునందు మన ఆత్మీయ పితరుడైనటువంటి అబ్రహామును గురించి చెప్పబడినటువంటి మంచి సాక్ష్యాల్లో ఇదొక సాక్ష్యముగా మనము చూడగలుగుతున్నాం. We can see this verse as one of the testimony, one of the testament given by our Lord regarding our spiritual ancestor, forefather, our Abraham. యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలగజేయునట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతన్ని ఎరిగి ఉన్నాను. For I know him that he will command his children and his household after him, and they shall keep the way of the Lord to do justice and judgment, that the Lord may bring upon Abraham that which he had spoken of him. దేవుడు అబ్రహామును గురించి అతని కుటుంబం గురించి గొప్ప శ్రేష్టమైన ఉద్దేశము గలవాడై అతన్ని దేవుడు పిలిచి ఉన్నాడు. God had a great grand purpose concerning Abraham and his household. Therefore God called Abraham. దేవుడు అతన్ని పిలిచి ఆశీర్వదించి సమస్త ప్రపంచానికి ఆశీర్వాదకరముగా మార్చి అన్నాడు. God called Abraham and blessed him and made him as blessing to the whole world. ఇది అబ్రహాము జీవితంలో మనం గమనించవలసినటువంటి ఇక్కడ చెప్పబడిన విషయాల్లో మనము నేర్చుకోవలసినటువంటి ఆధ్యాత్మిక పాఠం ఏమనగా, దేవుడు తనకిచ్చినటువంటి ఆ విశ్వాస జీవితము, ఆత్మీయ జీవితము, దేవునితో తనకున్న ఆధ్యాత్మిక అనుబంధము తనతోనే ఆగిపోకుండా తన తరువాత తన పిల్లలు పిల్లల పిల్లలు కూడా దేవుని మార్గాన్ని గైకొనాలి అని
అబ్రహాము వాంఛించినట్లుగా మనం చూడగలం. In this verse, the things which we have to learn is Abraham, who had learned the faith life and has the spiritual relationship with God, the same faith life and the spiritual relationship with God, he has to tell to his children and his household. దేవుని వాక్యాన్ని గమనించినప్పుడు 19వ వాక్యమందు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును తన తరువాత అనగా తన తదనంతరము. After him means after he is no more. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అతని వయసు 75 సంవత్సరాలు. అతడు ఈ భూమి మీద మరణించినప్పుడు అతని వయసు 175 సంవత్సరాలు. When Abraham was called by God, his age is 75 years. Abraham died in the age 175 years. దేవునితో తనకున్న ఆధ్యాత్మిక అనుబంధము, తన కుటుంబానికి ఉన్నటువంటి దైవికమైన బంధము, విశ్వాస జీవితము తనతోనే ఆగిపోకుండా తన తరువాత తన తదంతరము తన పిల్లలు తన పిల్లల పిల్లలు ఈ విశ్వాస మార్గాన్ని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గాన్ని గైకొనాలి అని అతడు ఆశించాడు. Abraham desired that the faith life he had with God and the relationship he had with God should not stop with him, and it should continue with his children and his generation, and they should do justice and judgment. ఈ వాక్య భాగమును బట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఆత్మీయులైనటువంటి తల్లిదండ్రులు మనము గమనించవలసిన విషయం ఏదనగా, దేవుడు మనకు ఒక విశ్వాస జీవితాన్ని ఇచ్చి ఉన్నారు, దేవుడు మనల్ని పిలిచి ఉన్నారు. ఈ లోకములో ఆత్మీయులైన తల్లిదండ్రులు మంచిగా ఆత్మీయ జీవితము చేయుచున్నారు. అయితే వారి తదనంతరము ఆధ్యాత్మిక జీవితము దేవునితో బంధము ఆగిపోకుండా వారు తమ పిల్లల పిల్లలకు బోధించే వారిగా ఉండాలని ఈ వాక్య భాగం మనకు బోధిస్తుంది. The portion or passage of this verse is teaching to us, we who are the spiritual parents, we who are having the spiritual relationship and faith life with God, this spiritual relationship should not stop with us, and it should continue through our children and through generation to generation. కొంతమంది ఆత్మీయులైన వారిని మనం గమనించినప్పుడు ఆత్మీయ తండ్రులు లేదా ఆత్మీయ తల్లులు వారి విశ్వాసములో దేవునిలో బలంగా ఉంటారు, దృఢముగా ఉంటారు, స్థిరంగా ఉంటారు. వారి ఆత్మీయ జీవితం ఏదో వారి కట్టి లేపుకుంటారు, కానీ దేవుడు వారికి ఇచ్చిన పిల్లల గురించి కొంతమంది గమనించినట్లుగా కనబడతారు. We can see some spiritual parents, they will build their faith life and they will build their spiritual relationship with God, but they will neglect their children. బైబిల్లో కూడా మనం కొంతమందిని గమనించినప్పుడు వారు దేవునితో ఉన్న ఐక్యత బంధాన్ని బలపరుచుకొని దేవునితో వారి జీవితాన్ని బాగా సరళముగా ధారాళముగా దేవుని వారు సంతోషపెట్టిన వారుగా ఉన్నారు, కానీ వారి కుటుంబంలో వారి పిల్లలను వారు దైవికమైన భయభక్తిలో నడిపించలేదు అని కొన్ని సాక్ష్యాలు కూడా మనం బైబిల్లో చూడొచ్చు. We can see some persons in Bible, they build their spiritual life strongly with God, and they used to make God rejoice in their life, but they are not able to make their children to grow in the fear of God. ఉదాహరణగా మనం గమనించినప్పుడు భక్తుడైన దావీదు జీవిత చరిత్ర ఇంచుమించుగా మనం అందరం ఎరిగిన వారంగా ఉన్నాం. We all know about the life history of David very much. దావీదు దేవుని చిత్తము చేసిన వాడుగాను, David is a person who did the will of God. దావీదు ఒక ప్రవక్తగాను, David is like a prophet. దావీదు ఒక మంచి యుద్ధ వీరుడుగాను, David is like a mighty man of valor. దావీదు ఒక రచయితగాను, David is like an author. దావీదు ఒక మంచి గాయకుడుగాను, David is like a good psalmist. దావీదు మంచి వాయిద్య కళాకారుడుగాను, David is like a good musician. దావీదు ఒక మంచి కృతజ్ఞత గలవాడుగాను, David is a person who is having thanksgiving to God. దావీదునకు దేవునికి ఉన్న ఆధ్యాత్మిక అనుబంధములు అతడు చాలా బలంగా పటిష్టంగా ఉన్నాడు, తన రాజ్య పరిపాలన మంచిగా అందించాడు. కానీ తన పిల్లల వైపు వచ్చేసరికి, తన పిల్లల పెంపకం వైపు వచ్చేసరికి తన పిల్లల్ని అతడు నీతి న్యాయములు జరిగించడానికి వారిని ఒక పటిష్టముగా ప్రతిష్టగా మనం పెంచినట్లుగా చూడలేము.
Like this, David had a good and strong relationship with God, and he ruled the kingdom of Israel very well. But concerning his children, he is not able to lead them in the fear of God and make them to grow in spirituality. దావీదు కుమారులలో పెద్దవాని పేరు అమ్నోను. The eldest son of David, his name is Amnon. అమ్నోను యొక్క జీవిత చరిత్ర, అమ్నోను ప్రవర్తన, అమ్నోను ముగింపు మీరు బైబిల్లో చదవండి ఎలా ఉంటుందో. We know about the life history of Amnon and how his behavior is. దావీదు కుమారుల్లో మరొకడు అబ్షాలోము. The second son of the next son of David is Absalom. అబ్షాలోము రాజ్యాధికారము కొరకు మెప్పు, ఘనత, ప్రభావం పొందడానికి తండ్రినే ఎదిరించినవాడు. He resisted and revolted against his own father in order to get praise, honor and glory. అబ్షాలోము జీవిత ముగింపు ఎలా ఉందో ఒకసారి మీరు బైబిల్లో గమనించండి. How is the end of Absalom we can see in Bible. ఇంకో కుమారుడు అదోనియా. Next son name is Adoniah. ఈ అదోనియా వచ్చేసి తండ్రి ప్రాణంతో ఉండగానే నేనే రాజునని ప్రకటించుకున్న గర్విష్టి. Adonijah is a person who is a pride person. He exalted himself as the king over Israel even though King David is living. సొలొమోను సంగతి అంటారా, దేవుని కనికరాన్ని బట్టి అతడు రాజుగా మారాడు. He became the king of Israel because of the mercy of Solomon. ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే అమ్నోను కానివ్వండి, అబ్షాలోము కానివ్వండి, అదోనియా కానివ్వండి, వీరు దావీదు కుమారులు. అయితే వారి ప్రవర్తన, వారి ముగింపును చూచినప్పుడు ఒక భక్తి, దైవ భయము లేని జీవితముగా మనం చూడగలం. Here if we see whether Amnon or Absalom or Adonijah, their end is terrible because their behavior is ruthless. అయితే అబ్రహాము అనుభవించిన విశ్వాస జీవితం ఎలాంటిదంటే, ఈ విశ్వాస జీవితము దేవునితో ఉన్న ఈ ఆధ్యాత్మిక అనుబంధము నాతో పాటే ఇది సమాధి అవ్వకూడదు. నా తదనంతరము, నా తరువాత పిల్లలు, వారి పిల్లలు దేవుని మార్గములో నిలిచి ఉండాలి, వారి నీతి మార్గాన్ని, న్యాయ మార్గాన్ని అనుసరించాలి అని ఇంటి వారికి ఆజ్ఞాపించాడు, లేదా వారికి బోధించాడు, లేదా వారికి బుద్ధి చెప్పాడు. The earnest desire in Abraham is that the faith life and the strong relationship with God should not stop with him, and it should continue with his children, and his children should do justice and judgment and walk in the way of Lord. మరొక వ్యక్తి తన ఆత్మీయ జీవితాన్ని తాను కాపాడుకొని మంచి అనుభవాన్ని అనుభవించాడు. అతని పిల్లలు కూడా వారు దేవునికి విరోధంగా చేసినట్లుగా మనం చూడగలం. We can see another person in Bible. He built his strong relationship with God, but he is not able to teach his children. రెండో ఉదాహరణ గమనించినప్పుడు సమూయేలు చాలా మంచి భక్తుడు ఆయన. Next person, if we examine, Samuel is a good prophet. సమూయేలు ఒక న్యాయాధిపతి, సమూయేలు ఒక ప్రవక్త, సమూయేలు ఒక యాజక ధర్మం జరిగించాడు. Samuel did priesthood. Samuel is a prophet and Samuel is a judge. దేవుని ప్రజల కొరకు ఆయన కన్నీరు కార్చి ప్రార్థించిన మంచి ప్రార్థన వీరుడు. He is a good prayer warrior. For the sake of the children of Israel, he shed his tears and prayed. సౌల్ని, దావీదుని దేవుడు ఆయన చేతుల మీదుగా అభిషేకించాడు. God has anointed Saul and David through the hands of Samuel. సమూయేలు కుమారుల యొక్క చరిత్ర మనం గమనించినప్పుడు సమూయేలు కుమారులు తండ్రి వంటి ప్రవర్తన గలవారు కాక వారు ధనాపేక్ష గలవారై లంచం పుచ్చుకునే లంచగొండులుగా మారి వారు న్యాయమును తిప్పివేసిన వారుగా కనబడేట్లుగా మనము సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయమందు మనం చూడగలం. We can see in 1 Samuel chapter 8 that Samuel's sons of Samuel are not like Samuel, but they became covetous and they received bribes and they don't have good behavior in the sight of God. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 1, 2, 3 వాక్యాలు చదివినప్పుడు, when we read 1 Samuel chapter 8 first 3 verses, సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో
అతని కుమారులు అతని వంటి ప్రవర్తన గలవారు కారు. And his sons walk not in his ways. ఇశ్రాయేలు పెద్దలు కూడా సమూయేలుతో అంటున్నారు, సమూయేలు గారు నీ వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు. Elders of Israel are also telling to Samuel, Samuel, you was old and your sons are not like you. ఒక ప్రవక్త అయిన సమూయేలు గారికి ఉన్నటువంటి మంచి పేరు సాక్ష్యం చూడండి, తన కుమారులకున్న సాక్ష్యం చూడండి. We can see the good testimony got by Samuel and the testimony got by his children. దావీదునకు మంచి సాక్ష్యం ఉంది, అమ్నోనుకు, అదోనియాకి, అబ్షాలోముకి మంచి సాక్ష్యం లేదు. David had a good testimony, but his sons Amnon, Adonijah and Absalom has no good సమూయేలుకు testimony. మంచి సాక్ష్యం ఉంది, సమూయేలు కుమారులకు మంచి సాక్ష్యం లేదు. Samuel has good testimony, but his sons have no good testimony. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని బైబిల్ చెప్తుంది. Bible says more than the ointment, sweet savor, a good name is greater. మంచి పేరు అనగా మంచి స్వభావము, మంచి సాక్షి జీవితం. Good name means good character and good testimonial life. ఈ మంచి ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వినుచున్న ప్రియమైన ఆత్మీయ తండ్రులారా, ఆత్మీయ తల్లులారా, ఆత్మీయ సహోదరుడా, సహోదరి, మనము మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కట్టిలేపుకుంటున్నాం, మంచిదే. అయితే దేవుడు మనకిచ్చిన పిల్లల విషయంలో మనము మనం ప్రవర్తిస్తున్నాము అనేదే ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుచున్నారు. Dear spiritual fathers, dear spiritual mothers, dear spiritual brothers, we who are listening to the word of God today, it is good that you are building your spiritual life with God, but at the same time you have the responsibility to teach your children to grow in the same spirituality. నా తదనంతరము, నా తరువాత నా పిల్లలు, వారి పిల్లల పిల్లలు నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును అనుసరించే వారిగా ఉండాలని అబ్రహాము కోరుకున్నాడు. దాన్ని ఆయన అమల్లో పెట్టాడు, తన ఇంటి వారికి బోధించాడు, వారికి ఆజ్ఞాపించాడు. Abraham desired that after me, my children and my grandchildren should walk in the ways of God, and they should do justice and judgment. And he fulfilled his desire, and he taught his children and grandchildren to walk in the way of God. మనం చదివినట్టుగా మొదటిగా చదివిన వాక్యం ఆదికాండము 18వ అధ్యాయము 19వ వాక్యం చదివినట్లుగా ఇక్కడ అబ్రహాము యొక్క ఇల్లు ఒక ఆధ్యాత్మిక పాఠశాలకు మంచి గుర్తుగా ఉన్నది. As we read in Genesis chapter 18th chapter verse 19, the house of Abraham can be compared to a spiritual school. అబ్రహాము తన యొక్క ఇంటి వారికి ఒక బోధకుడిగా ఉండి, తన ఇంటి వారికి ఒక ఉపాధ్యాయుడిగా ఉండి ఇలాగుండాలి, ఇలాగుండకూడదని వారికి బోధించాడు గనక అబ్రహాము యొక్క ఇల్లు మన యొక్క సండే స్కూల్ పాఠశాలకు, మన సబ్బాతు పాఠశాలకు కూడా ఒక ఛాయగా, అదొక గుర్తుగా ఉంది. Because Abraham became a teacher and lecturer to his household and to his children, and he taught the way of the Lord, we can compare the house of Abraham to the Sunday school or spiritual school. అబ్రహాము యొక్క ఇల్లు దేవుని సంఘానికి కూడా సాదృశ్యంగా ఉంది. The house of Abraham is also the shadow of the church. అవును, ఇక్కడ మనము అబ్రహాము పాటించవలసినటువంటి ఆయన జరిగించిన క్రియలు మనం జరిగించినప్పుడు మనము ఆశీర్వాదకరంగా ఉంటాము. మన తదనంతరము మన పిల్లలు కూడా ఆశీర్వాదకరముగా ఉండాలని దేవుడు కోరుచున్నారు. If we follow the same standards of Abraham concerning his household, we will be blessed, and our children also will be blessed. This is the desire of God. లోకంలో మనము గమనించినప్పుడు తల్లి తండ్రులు వారి పిల్లలకు ఆస్తిపాస్తులు సంపాదించి పెడతారు. If we observe in the world, the worldly parents will earn some money and property for their children. అది ధన రూపములోనో, ధాన్య రూపములోనో, భూమి రూపములోనో, గృహ రూపములోనో వారి పిల్లలకు వారి భవిష్యత్తులో వాళ్ళు బాగుండాలని అమ్మా నాన్నలు వారికి ఆస్తిపాస్తులు సంపాదించి పెడతారు. Father and mother will earn for their children in the form of money or in the form of properties or lands. They will earn for the future of their children. వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళే గడియలు సమీపించినప్పుడు వారు ఒక వీలునామా రాస్తూ ఉంటారు. నా తదనంతరము, నా తర్వాత, నా తదనంతరము ఈ పలానా ఆస్తి నా పెద్ద కుమారుడికి,
పలాని ఆస్తి నా కుమార్తెకు, ఈ పలాని ఆస్తి నా చిన్న కుమార్తెకని, నా తదనంతరము నా ఆస్తిపాస్తులు వీరికి చెందును, పలానిది వీరికి చెందునని వారు సంపాదించినటువంటి భౌతికమైన ప్రకృతి సంబంధ ఆస్తిపాస్తులు పిల్లలకు వారు చెందేటట్లు దాని తగ్గట్లు ఏర్పాటు చేసి వారు వెళ్ళిపోతారండి. Before they leave this world, in their time when the end is coming nigh, they will write a notary letter so that after me this property from henceforth will belong to my children. అనేకులైన ఆత్మీయులైన తల్లిదండ్రులు భౌతికముగా వారి బిడ్డలకు ఆస్తిపాస్తులు పంచి ఇస్తున్నారు. నా తదనంతరము నా కుమార్తెకి నా కుమారుడికి ఈ ఆస్తి చెందాలి అని రాస్తున్నారు, సంతకాలు పెడుతున్నారు. అయితే మీ ఆధ్యాత్మిక ఆస్తి, మీ ఆధ్యాత్మిక మార్గాన్ని, మీ ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని వారికి ఎందుకు పంచుటలేదు? In similar manner, so many spiritual parents are giving the property to their children, but where is your spiritual property? Where is your spiritual goodness? Are you sharing to your children or not? మీ విశ్వాస జీవితం అనే ఆస్తి, the property which is your faith life, మీరు కృపతో నిండిన జీవితం అనే ఆస్తి, the property which is your faith life, ప్రార్థనా జీవితం అనే ఆస్తి, the property which is your prayer life, అపోస్తల ద్వారా మీరు పొందిన ఉపదేశం అనే ఆస్తి, the property which is the doctrine which you got from క్రీస్తు apostles, స్వభావముతో నిండిన దివ్య స్వభావాల ఆస్తి, the property which is filled with divine characters of Jesus ఈ Christ. ఆధ్యాత్మిక ఆస్తిని అనేకులైన తల్లిదండ్రులు వారి పిల్లలకు పంచి ఇచ్చుట లేదు. So many spiritual fathers and mothers are not sharing this spiritual property to their children. కొన్ని సందర్భాల్లో వారి పిల్లలు 2-3 తరాల తర్వాత వారి గృహాలకు విజిటింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళ కుమారులు కానివ్వండి, కుమార్తెలు కానివ్వండి, మనవరాలు చెప్తారు, బ్రదర్ గారు ఆ ఫోటోలో ఉంది మా అమ్మమ్మ గారండి, ఆమె చాలా మంచి విశ్వాసం అండి. నేను కాదు. In some occasions when we visit the houses of some believers, their grandchildren used to tell by pointing that photo frames, she is my grandmother, she is my grandfather, like that. మా నాన్నమ్మ గారు మంచి విశ్వాసం అండి, పలానా గారి అయ్యగారి కాలంలో మంచి విశ్వాసి, మంచి దైవిక స్వస్థతలు ఉండేది, మంచి ప్రార్థన పరురాలు, పరిశుద్ధులకు ఎంతగానో ఆదరణగా ఉండేది. ఇప్పుడు నేను అలా ఉండటం లేదు. During the tenure of so and so pastor, my grandmother was a good believer. She was good. She was like a good, comforting believer to the servants of God. But I am not living like that. బైబిల్లో నాబాలు అనే ఒక వ్యక్తిని చూస్తున్నాం. We are seeing a person in Bible. His name is Nabal. అబిగైలు భర్త నాబాలు, the husband of Abigail, Nabal. ఈ నాబాలు పుట్టుపూర్వతలు గమనించినప్పుడు అతడు కాలేబు సంతతి వాడని బైబిల్ చెప్తుంది. When we observe the genealogy of Nabal, he belonged to Caleb. కాలేబు ఎవరు? విశ్వాస వీరుడు. Caleb is a faith warrior. 40 సంవత్సరాలు అరణ్య జీవితాన్ని రుచి చూచినవాడు. He tasted the life of wilderness for 40 long 40 years. సంవత్సరాలు మోషే నాయకత్వంలో అణిగిమణిగున్నవాడు. He was obedient under the leadership of వాగ్దాన Moses. దేశాన్ని ఉన్నదున్నట్లుగా విశ్వసించినవాడు. He believed that we can inherit the land of Canaan. అలాంటి విశ్వాస వీరుని యొక్క సంతానములో నుండి రాను చెప్పబడింది నాబాలు కాలేబు సంతతి వాడు అని. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయానికి వచ్చినప్పుడు, In 1 Samuel chapter 25, అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. చూడండి, కాలేబు విశ్వాసము ఎక్కడ, ఈ నాబాలు కృతజ్ఞత లేనివాడు. even though Nabal belonged to the genealogy of నాబాలు ఒక Caleb, మూర్ఖుడు. Nabal is churlish. ఇక్కడ మనం గమనించినప్పుడు ఆత్మీయులైన తండ్రులు తల్లులు ఎంతో మంచి వాళ్ళుగా ఉంటున్నారు. వారి ఆత్మీయ జీవితం ఎంతో మంచిగా కట్టిలేపుకుంటున్నారు. మన పిల్లలు భౌతికముగా లోకరీతిగా ఒక మంచి చదువులు చదివేసరికి, వారు ఇతరత్ర దేశాల్లో ఉండేసరికి అవి గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ అయ్యో నా కుమారునికి దైవ భయం లేదు, దైవభక్తి లేదు, దైవ జ్ఞానం లేదు, దేవునితో మా అమ్మాయికి అబ్బాయికి ఒక ఆధ్యాత్మిక అనుబంధం లేదని చింతించే వాళ్ళు చాలా తక్కువ మంది.
We can see so many spiritual parents, they will build their spiritual relationship with God nicely, but concerning their children, when they are well educated and doing jobs in foreign countries, they will boast for the sake of their children, but they are not worrying their children are not becoming spiritual. మన పిల్లలు లోకరీతిగా వారు గొప్ప గొప్ప చదువులు చదివేసరికి అమ్మా నాన్నలు బహుగా సంతోషిస్తున్నారు. When their children are well educated, perspective to the world, their parents, దాని గురించి గొప్పగా చెప్పుకొని అటు ఇటుగా గర్వించే వాళ్ళు లేకపోలేదు. their parents are boasting themselves and becoming pride. వాళ్ళు కొంచెం భారతదేశం దాటి వేరే ఇతరాత్ర దేశాల్లో ఉండి 4 డబ్బులు సంపాదించారు ఇంకా గొప్పగా చెప్పుకుంటారండి. When they are doing jobs overseas in other foreign countries, they are thinking that they are earning good money, they are boasting themselves like that. ఆత్మీయులైనటువంటి తల్లిదండ్రులు అలాగ సంతోషించడం తప్పు కాదు, కానీ మీ ఆధ్యాత్మికమైన ఆస్తి, మీరు వెళ్ళుచున్న ఈ మార్గము, మీరు పొందిన ఉపదేశము, మీరు పొందిన స్వభావాలు, మీరు పొందినటువంటి క్రీస్తు ఆస్తి, పరలోకపు ఆస్తి, నూతన యెరూషలేము ఆస్తి, మీ తదనంతరము మీ పిల్లలు అది అలా కొనసాగాలని కోరుకుంటున్నారా? It is not wrong thing to rejoice concerning your children when they are well educated, but are you desiring that my children also should begot the property which I inherited in my spiritual life, whether my children are inheriting the new Jerusalem and Zion, the property which I attained from my Lord? నా తదనంతరము నా పిల్లలు, నా ఇంటి వారు దేవుని మార్గాన్ని అనుసరించాలి, నేను వెళ్ళిన విశ్వాస అడుగుజాడల్లో రావాలి అని అబ్రహాము బోధించాడు. దేవుడు కూడా దాన్ని ఆమేన్ అన్నాడు. Abraham desired that my children after me should walk in the faith life, and Abraham commanded his children, and God also said amen to it. అబ్రహాము చేసిన ఈ క్రియను దేవుడు ఆమోదించాడు, ఆమేన్ అన్నాడు. కాబట్టి ఇస్సాకు జీవితం కూడా మంచి సాక్ష్యము కలిగిన జీవితంగా మారింది. Because God had said amen to the desire of Abraham and approved to it, therefore the son of Abraham, Isaac, became a good spiritual person. ఇస్సాకు అబ్రహాము యొక్క ఆధ్యాత్మిక పాఠశాలలో బోధలు విన్నాడు, ఇస్సాకు వాటిని అంగీకరించాడు, అబ్రహాము యొక్క ఆధ్యాత్మిక బోధల్లో నడిచాడు. కాబట్టి అతడు ఒక మంచి సాక్ష్యము గలవాడుగా మారాడు. Because Isaac heard the spiritual teachings told by Abraham in the spiritual school and he accepted, therefore he became blessed. ఇస్సాకు పెరిగి పెద్దవాడవుతున్నప్పుడు, ఇస్సాకు జీవితంలో పరీక్ష వచ్చినప్పుడు మోరియా పర్వతం మీద లేదా మోరియా కొండ మీద మరణం పొందునంతగా విధేయత చూపి ఉన్నాడు ఇస్సాకు. Isaac showed obedience unto his death when he is being offered as a sacrifice in the Mount Moriah, because he heard the spiritual teaching said by his father. తండ్రి బోధించినటువంటి ఆ విశ్వాస వాక్కులను, ఆ ఆధ్యాత్మిక పాఠములను అతడు తన మనసులో, తన హృదయములో అంగీకరించి వాటిని అనుసరించి నడిచినందువల్ల ఆ విశ్వాస వీరుడిగా మారాడు ఇస్సాకు. మోరియా పర్వతం మీద తనకు అగ్ని పరీక్ష వచ్చినప్పుడు మరణం పొందునంతగా విధేయత చూపిన యేసుక్రీస్తు వారికి ఒక ఛాయగా మారాడు ఇస్సాకు. Because Isaac accepted the spiritual sayings and spiritual teachings of his father, and he kept in his mind and in his heart, therefore he had shown obedience so that he can be offered as a living sacrifice upon the Mount Moriah. Therefore he became a spiritual shadow of our Lord Jesus Christ also. తండ్రి యొక్క ఆధ్యాత్మిక పాఠములను, ఆధ్యాత్మిక బోధనలు, బుద్ధి మాటలు, జ్ఞాన మాటలు, విశ్వాస వాక్కులు ఇస్సాకు తన హృదయములో భద్రపరుచుకునినందువల్ల అతని జీవిత ప్రవర్తనలో ఎన్నో మంచి దివ్య స్వభావాలు మనము చూడగలం. Because Isaac kept his spiritual standards and spiritual teachings of his father Abraham, therefore he received so many blessings in his life. అతడు మోరియా కొండ మీద మరణం పొందనంతగా విధేయత చూపి ఉన్నాడు. He had shown obedience so that he may be offered as a living sacrifice upon Mount Moriah. తన తండ్రి కాలములో త్రవ్విన బావులు మరలా త్రవ్వించినప్పుడు, బావుల విషయములో, నీళ్ల బావుల విషయములో వివాదం వచ్చినప్పుడు, సమాధానము కావాలి నాకు, ఆస్తి కాదని సమాధానం కొరకు ఆస్తినే వదులుకున్నటువంటి సమాధాన పురుషుడు ఇస్సాకు. When heresies arose in the land of Philistines concerning the wells digged by his father, Isaac told, I need peace,
not the wells. Like this, he became a peaceful person. ఇసాకు తన్ను ద్వేషించిన వారిని, శత్రువును ప్రేమించి వారికి భోజనం సిద్ధపరిచిన వాడు ఇసాకు. Isaac loved his enemies and he prepared a feast for his enemies. ఇసాకు 40వ ఏట కూడా అతడు ధ్యానించేటువంటి మనస్సు కలిగిన వాడుగా ఉన్నాడు. When he was at the age of 40, Isaac was a person who meditated in the evening. ఒక మాటలో చెప్పాలంటే తండ్రి యొక్క మనసులో ఉన్న ఆధ్యాత్మిక వాంఛను, ఆశను దేవుడు ఆమేన్ అన్నాడు, దేవుడు ఆమోదించాడు. ఇస్సాకు కూడా మనసారా అంగీకరించి తండ్రి అడుగుజాడల్లో వెళ్ళి మనకు మాదిరిగా ఈ దినాన కనబడుతున్నారు. God told Amen for the spiritual standards of Abraham, and Isaac also accepted those spiritual standards and sayings. Therefore, Isaac became a blessed person. అబ్రహాము గుడార జీవితం చేసినట్లు ఇస్సాకు గుడార జీవితం చేశాడు. తన తదనంతరము యాకోబు పిల్లలు కూడా గుడార నివాసులుగా ఉన్నారు. Abraham dwelt in tents. Isaac also led a tent life. And after him also, his son Jacob also led a tent life. ఈ రోజులలో దేవుడిచ్చిన పిల్లలు అని సాక్ష్యాల్లో జనరల్గా మనం చెప్తూ ఉంటాం. Generally, when we are giving testimonies, we will tell about our children that God has given me these children. ఆ పిల్లల్ని మనము దేవుని సన్నిధిలో దైవ సేవకుల అస్తమల మీదుగా వారికి పేర్లు పెట్టించి వారికి ప్రతిష్ఠ చేస్తూ ఉంటాం. We will name our children by the hands of the saints, and we will dedicate our children in the presence of God. దానితోనే ఆపేయకూడదు. వారి జీవిత దినములు కొనసాగుతున్న దైవ భయంతో వారిని పెంచాలి. We should not stop this good thing there, but we should continue growing up our children in the spirituality. బ్రదర్ గారు, ఈ కుమార్తెని దేవుడే ఇచ్చాడు, ఈ కుమారుని దేవుడే ఇచ్చాడు. లేక సంతానము లేనందువల్ల దేవుడు మా మనసు నెరిగి ఈ కుమార్తెని ఇచ్చాడు. గాడ్స్ గిఫ్ట్ అంటున్నారు. ఈ కుమారులు దేవుడిచ్చిన వాళ్ళు. మరి పెంపకం మాత్రము, పెంచే విషయంలో మాత్రము అది చాలామంది కనపరచడం లేదు. Parents are telling to servants of God, brother, God has given me this son and this daughter after so many years. They are telling their children as God's gift, but concerning the matter of growing up their children, they are not growing up properly. దేవుడు మనకిచ్చిన పిల్లలను మన వైపు కాదు, వారిని దేవుని వైపు, దేవుని పక్షాన పెంచాలి, వారిని దేవుని వైపు మళ్లించాలి. We should make our children to grow up on the side of our God, not on our side, and we should turn our children to the side of God. దేవుడు మనకిచ్చిన పిల్లల్ని బాగా అధికంగా ప్రేమించి, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించి మన వారిని చివరకు అమ్మా నాన్నలే పిల్లల మాట వినేటువంటి స్థితిలో వస్తున్నారండి. So many people love their children more than God, but at last their children will rebel against their parents. భౌతికమైన ప్రేమ అని, కన్న ప్రేమ, పెంచిన ప్రేమ అని మనము దేవుని కంటే ఎక్కువగా వాళ్ళని ప్రేమించి వాళ్ళని మన వైపు పెంచుకోకూడదు. మనల్ని సంతోషపెట్టే బిడ్డలుగా మన వాళ్ళని మార్చుకో, వారిని దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా వాడు ఉండాలని, వారు దేవుని వైపు ఉండాలని మన వారిని దేవుని వైపు, దేవుని పక్షాన మన వారిని పెంచాలి, నడిపించాలి. We should not show physical love, worldly love towards our children, and we should not make our children to rejoice ourselves, but we should turn our children to the side of God, and we should make our children to rejoice God. ఉదాహరణగా మనము న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయానికి వచ్చినప్పుడు 22-23 వాక్యములు యందు, in Judges chapter 8 verses 22 and 23, ఇక్కడ గిద్యోను మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలు విడిపించినందుకు వారు కృతజ్ఞతగా వారు వచ్చి, అయ్యా గిద్యోను గారు, మీరు మా కొరకెంతో కష్టపడి యుద్ధం చేశారు, మమ్మల్ని విడిపించారు, మీరు మమ్మల్ని ఏలుబడి చేయండి, మేము మీ పక్షాన ఉంటాము, మేము మీ చేతి కింద ఉంటాము అని చెప్పేసి వారు వేడుకున్నప్పుడు గిద్యోను చెప్పినటువంటి ఒక నిస్వార్థమైన వాక్కులు మనం చూడగలం. Here we can see the selfless word of Gideon when he delivered Israelites from the hands of Midianites. They came to Gideon
to rule over us. న్యాయాధిపతులు 8వ అధ్యాయము 22, 23 వచనాలు. Judges chapter 8 verses 22 and 23. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించితివి కనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మల్ని ఏలవలనని చెప్పిరి. అందుకు గిద్యోను, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడును మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మల్ని ఏలునని చెప్పెను. దేవునికి స్తోత్రం. నేను మిమ్మల్ని ఏలుబడి చెయ్యను, నా కుమారులు మిమ్మల్ని ఏలరు, యెహోవాయే మిమ్మును ఏలాలి, లేక దేవుడే మిమ్మల్ని పరిపాలించాలి, మీరు దేవుని నడిపింపులో ఉండాలి అని వారిని దేవుని వైపు మళ్ళిస్తున్నాడు. నేను రక్షించాను కదా అని వారిని తన సొంతంగా తన వైపు వారిని మళ్ళించుకొనటం లేదు. Praise be to God. Gideon is turning Israelites to the side of God, not by his side. That's why he is saying, I will not rule over you, neither shall my son rule over you. The Lord shall rule over you. కొంతమందిని గమనించినప్పుడు మీరు మా ద్వారా రక్షణలోకి వచ్చారు కదా, మీరు మా అండర్లో ఉండాలి, మాకు చెప్పకుండా మీరు పాస్టర్ గారిని కలవద్దు, మాకు చెప్పకుండా మీరు చర్చికి వెళ్ళొద్దు, మాకు తెలియకుండా మీరు వెళ్ళి పర్సనల్గా మీరు దైవ సేవలు కలవద్దు, మీరు మా ద్వారా రక్షణ పొందారు కాబట్టి, మా ద్వారా మీరు రక్షణలోకి వచ్చారు కాబట్టి, మా ద్వారా ఈ సహవాసానికి వచ్చారు కాబట్టి మేము గీసిన గీత దాటకుండా మీరేమి చేయొద్దని కొంతమంది అలాగా నడిపిస్తూ ఉంటారు. విశ్వాసులైనటువంటి వాళ్ళ ద్వారా రక్షణ పొందిన వారిని. Some people, some believers used to tell to the believers who came to salvation through them, they will say like this, without our permission you should not meet pastors, without our permission you should not come to the presence of God, because you came to salvation through us, you should take permission from us and then go. వారిని దేవుని వైపు పెంచాలి, they should lead to వారిని ఉపదేశం వైపు పెంచాలి, they should grow up to వారిని సత్యం వైపు పెంచాలి, they should grow up through the doctrines and truth. అలా కాకుండా మీరు మా ద్వారా రక్షణ పొందారు కాబట్టి మీరు మా అండర్లో ఉండాలి, మేము చెప్పింది చేయాలి, మాకు తెలియకుండా మీరు చర్చికి వెళ్ళొద్దు, మాకు అవన్నీ ఒక పరిపక్వత చెందినటువంటి మనస్తత్వం గలవారు కాదు. They are not people of maturity, because they are saying, because you came to salvation through us, you should take permission and then go to church and then go and then meet servants of God. They are మిమ్మల్ని విడిపించడానికి నేను యుద్ధము చేసినప్పటికీ దేవుడే ఆ యుద్ధం జరిగించి రక్షణ కలగజేశాడు. నేను మిమ్మల్ని ఏలను, నా పిల్లలు మిమ్మల్ని ఏలరు, దేవుడే మిమ్మల్ని ఏలుబడి చేయాలని వారందరినీ దేవుని ఏలుబడి అనే గొడుగు కిందికి తీసుకొస్తున్నాడు గిద్యోను. Even though I waged a war against Midianites and delivered you, I will not rule you, neither my sons rule over you, but the Lord shall rule over you. Saying this, Gideon is turning Israelites to the side of God. భౌతికముగా మనకు పిల్లల్ని మనం పెంచే విషయంలో కానివ్వండి, ఆధ్యాత్మికముగా మన ద్వారా 4, 10 మంది, 50 మంది, 100 మంది రక్షణలోకి వచ్చినా కానివ్వండి, మనం ఇదే ఫార్ములా ఉపయోగించాలి. We should apply the same formula to our own children or to the people of God who came to salvation through us. వారు పూర్తిగా దేవుని సంఘముతో ఐక్యపరచబడినట్లుగాను, they should be completely united to the church of God. వారు ఉపదేశములో ఏకీభవించబడినట్లుగాను, they should be united with the doctrine. వారు అపోస్తలుల యొక్క సహవాసములో వారు ఏకీభవించినట్లుగాను, they should be united with the fellowship of apostles. మన వారిని ప్రోత్సహించాలి కానీ నా ద్వారా రక్షణ పొందారు, నా పిల్లలు నా వైపు ఉండాలి, నా పక్షాన ఉండాలి, నేను గీసిన గీతలో ఉండాలి, అది సరైనటువంటి విధానం కాదు. We should encourage them like this, but we should not discourage them, saying that these people came to salvation through నా తదనంతరము నా పిల్లల పిల్లలు వారి యెహోవా మార్గమును అనుసరించాలి, ఈ విశ్వాస జీవితం నాతోనే ఆగిపోకూడదు అని అబ్రహాము ఆశించాడు, దేవుడు ఆమోదించాడు, ఇస్సాకు దాన్ని అంగీకరించాడు, వారు అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చబడ్డారు. Abraham desired that after me my children should keep the way of the Lord and they should do justice, and God approved to it and Isaac followed to it, therefore they became a blessing to so many generations. మన బైబిల్ అక్కడక్కడ గమనించినప్పుడు మన పిల్లలకు మనం నేర్పాలి, కొంచెం వాళ్ళకి ఇబ్బంది అయినా కూడా మనం నేర్పాలి, చెప్పాలి వాళ్ళకి. When we examine the words of God, we should also teach the same words of God to our children. ఇప్పుడు కుమారుడు అంటే తల్లికి అమితమైన ప్రేమ, mother loves her son very much. కుమార్తె అంటే తండ్రికి అమితమైన ప్రేమ.
father loves daughter very అయ్యో, much. చిన్నప్పటి నుంచి వాళ్ళని ఇంత కూడా దుఃఖ పెట్టలేదండి. అమ్మో ఏమనుకుంటారు పిల్లలు, ఏం చెప్పాలి అర్థం కావట్లేదు, పిల్లలు బాధపడతారేమో. Till now I didn't make my children to cry. How can I teach them? Maybe they will be sad. దేవుడు ఏలీని హెచ్చరించాడు, నేను నీకు కాదు ఎక్కువ, నాకంటే నీ కుమారులే, నాకంటే నీ పిల్లలే నీకు ఎక్కువ అన్నాడు దేవుడు. God exhorted Eli, saying that you are not loving me, you are loving your children more than me. పిల్లల్ని ప్రేమించకూడదని చెప్పట్లేదు, కానీ దేవుని కంటే ఎక్కువగా మనం ఎవరిని ప్రేమించకూడదు. It is not the saying that we should not love our children, but we should not love anyone more than our God. దేవుని యేసుప్రభు చెప్పిన బోధల్లో గమనించిన, ప్రేమించు, జాలిపడు, కనికరించు, దయచూపు, ధర్మం చెయ్యి, ఓర్చుకో, చేర్చి అని చెప్పారు. అయినప్పటికీ మనం అందరికంటే ఎక్కువగా, అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. Doctrines of Jesus are saying that we should love, we should show compassion, we should share things to others. But more than all these teachings and sayings, we should love our God more than anyone. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 9-10 వాక్యాలు మనం చదివినప్పుడు, if we read Deuteronomy chapter 4 verses 9 and 10, అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఉండునట్లును, అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి, నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధి నిలిచి ఉండగా. చూడండి, నీవు నీ కుమారులకు నీ కుమారుల కుమారులకు వాటిని నేర్పుము, బోధించుము అంటున్నాడండి. here it is written, teach them thy sons and thy sons' sons. 6వ అధ్యాయము 6-7 వాక్యములను చదివినప్పుడు, 6th chapter 6th 7th verses if we read, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి. చూశారా, నేను నీతో చెప్పుచున్న ఈ మాటలు, లేక నా వాక్కులు, లేక నా ధర్మశాస్త్రము నీ కుమారులకు లేదా నీ పిల్లలకు వాటిని నేర్పి వారికి బోధించి. ఇవన్నీ మనం చేయాలి. చేసినప్పుడు మన పిల్లలు మన తదనంతరము వారు దేవునితో ఉంటారు, దేవునిలో ఉంటారు, అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటారు. We should teach the commandments of God, the doctrines of God to our children. Then they will grow in God and they will become blessing to so many. నీవు ఆశీర్వాదముగా నుండు అనే మాట ప్రతి క్రైస్తవుని జీవితంలో అది నెరవేరాలి. The word that you shall be a blessing to many should fulfill in the life of every Christian. దేవుడు మనల్ని ఆశీర్వదించే ఉద్దేశము అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండడానికి. The purpose behind why God is blessing us is so that we will be blessing to many. దేవుడు మనల్ని ఆదరించే ఉద్దేశము మనం అనేకుల్ని ఆదరించడానికి. God is comforting us. The reason is we should comfort many. దేవుడు మనల్ని బలపరిచిన ఉద్దేశము మనం అనేకుల్ని బలపరచడానికి. The purpose behind God strengthening us is we should strengthen many. దేవుడు మనల్ని ధైర్యపరిచిన ఉద్దేశము మనం అనేకుల కృంగిన వారిని ధైర్యపరచడానికి అన్న విషయం మర్చిపోకూడదు. ఇందులోనే సత్యం దాగి ఉంది. నీవు ఆశీర్వాదముగా నుండువు, నీవు ఆశీర్వాదముగా నుండాలి. God is encouraging us in our downtrodden state because we should strengthen the people who are in distressed state. అబ్రహాము ఆశీర్వాదముగా ఉన్నాడు, ఇస్సాకు ఆశీర్వాదముగా ఉన్నాడు, యాకోబు ఆశీర్వాదంగా ఉన్నాడు, యోసేపు ఐగుప్తు దేశమంతటికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు ఇప్పటికీ ఆశీర్వాదకరముగా ఉండాలి అనే మాట అనుసరిస్తున్నారు. Abraham became a blessing, Isaac became a blessing, Joseph became a blessing, Jacob became a blessing. Like this, till now Israelites are blessing to many people. న్యాయాధిపతులు 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు when we come to Judges chapter 8, అక్కడ ఒక బాధాకరమైన విషయాన్ని మనము చదువుకోవచ్చు. we can read a sadful thing over there. 2వ అధ్యాయము 10వ వచనం, 2nd chapter 10th verse. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. చూశారా, పాత తరం వాళ్ళందరూ కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. దాని తర్వాత ఎలాంటి వాళ్ళు జన్మించారు ఇశ్రాయేలు సమాజంలో అంటే, యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టి ఉన్నది.
The generation of forefathers was gone. There arose another generation after them, which knew not the Lord, nor at the works which he had done for Israel. అవును, వారు దేవుణ్ణి దుఃఖపరిచి ఉన్నారు, దేవుని విసర్జించారు, దేవుని కోపం పుట్టించారు. కాబట్టి దేవుని కోపం వారి మీద రగులుకుంది. దేవుడు వారిని శత్రు చేతికి అప్పగించాడని 10 నుంచి 15 వాక్యాల్లో ఈ అనుభవాలు చదవచ్చు. We can read from verses 15 to 17 that they grieved God and they kindled the wrath against wrath of God. Therefore, the wrath of God kindled against 15వ them. వాక్యం చదివినప్పుడు దేవుడే వారికి శత్రువుగా మారాడు అని. In 15th verse, when we read, God himself became enemy to them. అవును, దేవుడు మనల్ని ఆయన మహాకృపను బట్టి అబ్రహాము సంతానముగా మనల్ని చేసి ఉన్నారు. Because of the magnanimous grace, God has made us as the generation of Abraham. మనమందరము అబ్రహాము సంతతిలోని వారము. We are all belong to the generation of మనమందరము Abraham. దేవుని ఇంటి వారమై ఉన్నాము. We are all the household of God. మనమందరం అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండవలసిన వారమై ఉన్నాము. We are supposed to be blessing to so many people. ఈ మీరు ఆత్మీయ తండ్రులు కావచ్చు, భౌతికమైన తండ్రులు కావచ్చు, మీ తదనంతరము మీ పిల్లలు లేదా మీ ఆత్మీయ పిల్లలు మీ తదనంతరము మీ విశ్వాసపు అడుగు జాడలు వారు అనుసరించాలి అని మనము గమనించాలి. You may be physical fathers or spiritual fathers, but you should examine carefully that after you, your children and your grandchildren should follow your footsteps. అబ్రహాము చనిపోయిన తర్వాత కూడా దేవుడు అబ్రహామును గురించి ఆయా పర్యాయాలలో సాక్ష్యం ఇచ్చాడు. Even though Abraham died, after so many years also God gave testimony concerning Abraham. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8 నుండి 10 వరకు చదివినప్పుడు, If we read Isaiah chapter 41 verses from 8 to 10, చదవండి. యెషయా గ్రంథం 41 8 నుండి 10. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునిన వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆమేన్. ఇలాంటి వాక్యములు మనం విన్నప్పుడు మనకెంతగానో ధైర్యము, ఆదరణ, బలము కలుగుతుంది. at the moment when we hear these verses, immediately we will receive a great boldness, great comfort. దేవుని వాగ్దానం మనం విన్నప్పుడు చదివినప్పుడు మన అంతరంగంలో ఎంతో బలము కలుగుచున్నది. At the moment when we hear the promises of God, we will get greater strength in our inner man. అయితే దేవుడు ఇక్కడ నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని అబ్రహాము సంతానముతో దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు. To the generation of Abraham, God is telling that the seed of Abraham, my friend. అబ్రహాము యొక్క సంతానము ఆశీర్వదింపబడాలి అని, ఆశీర్వాదకరంగా ఉండాలి అని, ఆయన వాగ్దానముల ద్వారా మనం బలం పొందాలని దేవుడు కోరుచున్నారు. God is desiring that the seed of Abraham should be blessed and they should be strengthened. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. Fear not, for I am. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. For I am thy God, I will strengthen నీకు thee. సహాయము చేయి వాడను నేనే. I am the one who will help you. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. I will uphold thee with the right hand of my righteousness. ఈ పరిశుద్ధ గ్రంథమునందలి దేవుని వాగ్దానములు మనం గమనించినప్పుడు అనేక వాగ్దానములు షరతుతో కూడిన వాగ్దానములుగా కనబడుచున్నవి. When we examine the promises in the Holy Bible, so many promises are containing conditions. షరతులతో కూడిన వాగ్దానములు కనబడుచున్నవి. Conditional promises we can see. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమునకు ఈ వాగ్దానం అంటున్నాడు దేవుడు. I am giving this promise to the seed of Abraham, my friend. మనల్ని బలపరిచే వాగ్దానములు ఉన్నవి. There are strengthening promises. ధైర్యపరిచే వాగ్దానములు ఉన్నవి. There are encouraging promises. మనల్ని ఆదరించే వాగ్దానములు ఉన్నవి. There are comforting promises. మన జ్ఞానం అందించే వాగ్దానములు ఉన్నవి. There are promises which will మన give us wisdom. ప్రయాణములో కాపుదల కొరకు కాపుదల వాగ్దానములు ఉన్నవి.
there are the promises of protection. ఆరోగ్య సంబంధముగా స్వస్థత వాగ్దానములు ఉన్నవి. Concerning healing, there are promises of healing. మనల్ని ఆశీర్వదించి ఐశ్వర్య వాగ్దానములు ఉన్నవి. There are promises of blessings. పరలోక భూలోక సంబంధమైన ఆశీర్వాదములు పొందే వాగ్దానములు ఉన్నవి. There are promises concerning heaven and ఈ earth. వాగ్దానములన్నీ కూడా క్రీస్తు యేసునందున్న వారికి అవును ఆమేన్ అన్నట్టుగా నిశ్చయములై ఉన్నవి. All these promises are the promises of assurance to the people who are abiding in Lord Jesus Christ. మనమందరము ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన రక్తము ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి విమోచింపబడి మారు మనస్సు బాప్తిసము పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా దేవుని యొక్క సంఘములో ఐక్యపరచబడి మనము ఆధ్యాత్మిక అబ్రహాము సంతానములోనికి వచ్చి ఉన్నాం. We are all accepted our Lord Jesus Christ as our personal Savior and washed by the blood of Jesus Christ and came to the generation of Abraham. అబ్రహాము సంతానముగా మనం ఆశీర్వదింపబడాలని దేవుడు కోరుచున్నాడు. God is desiring that we may be blessed like the seed of Abraham. అబ్రహాము దేవుని స్నేహితుడని ఇక్కడ దేవుడు స్వయంగా చెప్తున్నాడండి. God himself is telling that Abraham is my friend. దేవుని స్నేహితుడు అబ్రహామని యెహోషాపాతు తన ప్రార్థనలో కూడా చెప్పిన విషయాన్ని గమనించాలి. We can examine in the prayer of Jehoshaphat that Abraham is the friend of God. దినవృత్తాంతములు 2వ గ్రంథానికి వచ్చినప్పుడు 20వ అధ్యాయము 7వ వాక్యం. In 2 Chronicles chapter 20 verse 7 we can read this. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీన్ని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నీవే. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని దేవుడు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. God gave testimony concerning Abraham that the seed of Abraham my friend. యెహోషాపాతు రాజు ప్రార్థన అంశములో నీ స్నేహితుడైన అబ్రహాము సంతానమని ఆయన ఉచ్చరిస్తున్నాడు. In the prayer of Jehoshaphat he mentioned that the seed of Abraham thy friend forever. మూడవదిగా క్రొత్త నిబంధనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు 23వ వచనం. In New Testament James 2nd chapter 23rd verse also this point is mentioned. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడిన లేఖనం నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అబ్రహాము సంతానములోనికి దేవుని స్నేహితుడైన అబ్రహాము సంతానం అనే పట్టికలోనికి మనం మాత్రమే కాదు, మన తదనంతరము మన పిల్లల పిల్లలు వారి పిల్లల పిల్లలు ఈ పట్టికలోనికి రావాలి. వారి జీవితం రూపాంతరపరచబడాలి. వారు సియోనుగా నూతన యెరూషలేముగా వారు మారాలి. Not only we should come to the list of the seed of Abraham, but also our generations, our children's children, our children should also come to the list of the seed of Abraham. నీవు అబ్రహాము పిల్లలుగా అబ్రహాము సంతానముగా ఉన్న ఎడల దేవుడు ఆయన వాగ్దానము చేత నిన్ను ఆశీర్వదించుచున్నాడు. If you are like the seed of Abraham, God will bless you through ఈ his మంచి promise. ఉదయకాల సమయమున దేవుని సన్నిధానము చేరి వచ్చిన ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు ఆయన వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుచున్నాడు. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. Dear brother and sister, you who have come to the presence of దిగులు God, పడకము, నేను నిన్ను బలపరుతును. God is saying that I will strengthen you. నీకు Be not సహాయం dismayed. చేయువాడను నేనే అని దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. ఆమేన్. I am the one who will help you. God is speaking with you straightly. నీ వ్యక్తిగత జీవితం గురించి నువ్వు భయపడవద్దు. Do not fear concerning your personal life. ఈ లోకములో జరుగుతున్న సంభవాల గురించి నువ్వు భయపడవద్దు. Concerning the situations happening in this లోకములో world, మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించానని ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని ధైర్యముగా ఉండేదము గాక. we should be bold because God told there is suffering for you in this world, even though I will strengthen you. నీ వ్యక్తిగత జీవితము గురించి, నీ కుటుంబాన్ని గురించి, నీ పిల్లల గురించి, నీ పిల్లల భవిష్యత్తు గురించి నీవు భయపడవద్దు. నీకు సహాయం చేయవాడు నేనే అని దేవుడు మరొకసారి నీతో మాట్లాడుచున్నాడు. Do not fear concerning your personal life or concerning the future of your children or anything, because God is telling, I am the అనాథలుగా విడువను, నేను మీ యొద్దకు వస్తానని ప్రభువు చెప్పి ఉన్నారు. I will not leave you comfortless, I will come to you, says the Lord. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. నిరంతరము నిలిచే గుంపులో మనం ఉండడానికి
యేసయ్య మనల్ని ఈ స్థలానికి తీసుకొని వచ్చి ఉన్నాడు. The world and its lust will pass away, but he that is doing the will of God will last long forever. In order to do the will of God, God has భయపడవద్దు, భయపడవద్దు, భయపడవద్దు. Do not fear, do not fear, do not fear. నీవు అబ్రహాము సంతానమై ఉన్నావు. You are the seed of Abraham. అబ్రహాము వాగ్దానములు నీ సొంతమై ఉన్నవి. The promises of Abraham belong to you. క్రీస్తు యేసునందున నీకు దేవుని వాగ్దానములని నీ ఆస్తి, నీ సొత్తు, నీ సంపద, నీ స్వాస్థ్యములై ఉన్నవి. The promises of God in Jesus Christ is your property. బైబిల్లో మనం గమనించినప్పుడు అబ్రహాము సంతానమును కొన్ని స్వభావాలు ఉన్నట్లుగా మనం చూడగలం. In Bible, if we examine to the children of Abraham, there are certain అబ్రహాము characteristics. పిల్లలకు లేదా అబ్రహాము సంతానానికి ఒక ప్రత్యేకమైన స్వభావాలు ఉన్నాయండి. There are special characteristics to the seed of Abraham. మనము లేఖనం చదివినప్పుడు ఆయా సందర్భాల్లో ఆ వాక్యములు మీరు ఎరిగిన వారుగా ఉన్నారు. ఇది ఒక ప్రేరేపణతో మరొకసారి జ్ఞాపకం చేయదలుచుకున్నాను. You know those verses well. According to the inspiring of God, I am telling. లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వాక్యానికి వచ్చినప్పుడు, When we come to Luke, the Gospel chapter 18 verse 9. లూకాసు వార్త 19:9కి వచ్చినప్పుడు, Luke 19 verse 9. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇతడును అబ్రహాము కుమారుడే. He is also a son of Abraham. జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్ళినప్పుడు జక్కయ్య స్పందించిన స్పందనకు ప్రతిస్పందనగా యేసయ్య చెప్పినటువంటి మాట లేక వాగ్దానం చూడండి. This is the word told by Jesus when he visited the house of Zacchaeus. జక్కయ్య అనే మాటకు పవిత్రత లేక తెలుపు, నిర్మలము అనే అర్థాలు ఉన్నాయి. The word Zacchaeus means purity or ఇతడును white. అబ్రహాము కుమారుడే అని ఆ యేసయ్య ఎందుకు పలికి ఉన్నారు? Why Jesus told concerning Zacchaeus, he is also the son of Abraham. జక్కయ్య పాప గ్రహింపు కలిగి, పశ్చాత్తాపము కలిగి, విరిగి నలిగిన హృదయము కలిగి, తన యొక్క అపరాధ దోషములు ఒప్పుకోలు చేయుట యేసయ్య చూచినప్పుడు, When Jesus saw Zacchaeus repented and he perceived all the sins he committed. దీని అర్థం ఏంటంటే అబ్రహాము సంతానములోనికి రావాలంటే, అబ్రహాము సంతానములో స్థిరపడాలి అంటే, అబ్రహాము యొక్క ఆశీర్వాదములకు మన వారసులుగా మారాలంటే మన జీవితములో పాప గ్రహింపు, పశ్చాత్తాపము, విరిగి నలిగిన మనస్సు తప్పనిసరిగా ఉండాలి. In order to become the seed of Abraham, in order to become the heirs of the promises of Abraham, we should also have the perception concerning our sins and we should also have repentance. రెండవ స్వభావానికి అబ్రహాము రెండవ స్వభావం త్వరగా చెప్తాను. లూకాసు వార్త 3వ అధ్యాయము 8వ వాక్యానికి వచ్చినప్పుడు, In Luke the Gospel chapter 3 verse 8. మారు మనసులకు తగిన ఫలములు ఫలించుడి, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకొనుచు మొదలు పెట్టుకొనవద్దు. అబ్రహాము మాకు తండ్రి అని మీరు చెట్టు పేరు చెప్పి కాయలమొద్దు అంటున్నాడు ఆయన. బాప్తిజం ఇచ్చే యోహాన్ గారు. John the Baptist is telling, you should not think that Abraham is our father. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తిరగొద్దు. You should not boast yourself saying that Abraham దేవుడు is our అవసరమైతే father. ఈ రాళ్లలో నుండి అబ్రహామునకు సంతానము కలగజేస్తాడు, ముందు మీరు మారు మనసు పొందండి అంటున్నాడు. God is able to make these stones to rise up as the children of Abraham. You should first receive repentance. అవును, మనం చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోకూడదండి. We should not sell the fruits by telling the tree name. తాతల పేరు, తండ్రుల పేరు, వాళ్ళ పేరు ఏర్పడి చెప్పుకొని తిరుగుద్దండి. We should not roam around by saying the names of our మన fathers. వ్యక్తిగత జీవితంలో నుండి పాప గ్రహింపు, పశ్చాత్తాపం, మారు మనసు రావాలి. కానీ మా అమ్మ విశ్వాసి, మా నాన్నమ్మ విశ్వాసి, మా తాతయ్య విశ్వాసి, మా ముత్తాత విశ్వాసి, మా బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది, మేము పెంతుకోస్తూ బందోబస్తు అని చెప్పుకొని తిరగొద్దు. Perception of sins or repentance should come out of our personal life, but we should not roam around by saying the names of our forefathers. మనం వారి బ్యాక్గ్రౌండ్ వీరి బ్యాక్గ్రౌండ్ కాదు, నువ్వు ముందు మారు మనసు పొందమంటున్నాడు. You should not tell your background, but you should receive repentance first. అవును, అబ్రహాము సంతానమునకు పాప గ్రహింపు, పశ్చాత్తాపంతో పాటు మారు మనసు తప్పనిసరిగా ఉండాలి. మనము బ్యాక్గ్రౌండ్ చెప్పుకొని తిరగొద్దండి. Yes, to the seed of Abraham, repentance is very much necessary. అబ్రహాము పిల్లలకు ఉండవలసిన 3వ స్వభావాన్ని గమనించినప్పుడు, When we examine the third గలతీ character, పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం, Galatians chapter 3 verse 7. గలతీలకు కాబట్టి 3:7.
విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. ఆ విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులను తెలుసుకొనుడి. విశ్వాస సంబంధులు, విశ్వాస జీవితము చేసేవారు, విశ్వాస మార్గములో నడిచేవారు మాత్రమే అబ్రహాము యొక్క సంతతి, అబ్రహాము సంబంధులు. Know ye therefore, they which are of faith, the same are the children of Abraham. మన విశ్వాసములో మనము సంపూర్ణముగా కావాలి. Yes, we should become perfect in faith. విశ్వాసంలో మనం ఎదగాలి. We should grow in faith. దేవుని యొద్ద నుండి పొందుకునే విశ్వాసం మాత్రమే కాదు, దేవుని కొరకు విడిచిపెట్టే విశ్వాసము, దేవుని కొరకు వదులుకునే విశ్వాసము కూడా మనము అందులో ఎదగాలి. Not only the faith which we are obtaining from God, we should also grow up in the faith. We should sacrifice ourselves for the sake of God. విశ్వాసము రెండు పక్కలు. There are two sides in faith. ఒకటి ఏంటంటే విశ్వాసము ద్వారా దేవుని యొద్ద నుండి మనం పొందుకోవటము. One side is through faith we are receiving things from God. అదే విశ్వాస జీవితము కొరకు, దేవుని కొరకు మనకు శ్రేష్టముగా ఉన్న వాటిని మనము వదులుకోవటము. The other side is sacrificing the things which we like for the sake of our God and for the sake of faith life. చాలా మంది విశ్వాసముతో దేవుని దగ్గర పొందుకోవడం నేర్చుకున్నారు, కానీ విశ్వాసములో ఎదిగి, విశ్వాసములో రూపాంతరం పొంది దేవుని కొరకు విడిచిపెట్టే విశ్వాసాన్ని మనం పొందుకోవాలి. So many people are receiving things from God through their faith, but we should receive a faith through which we should sacrifice our things for the sake of God. అబ్రహాము సంతానాన్ని మరొక స్వభావం చెప్పి ముగిస్తాను. I am going to end this meeting after telling other characteristics of ఆదికాండము Abraham. 21:8. Genesis chapter 21 verse 8. చివరిగా ఆదికాండం 21:8. Lastly, Genesis 21:8. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. ఇస్సాకు పాలు విడిచిన దినమునందు అబ్రహాము తన ఇంటిలో గొప్ప విందు చేయించాడు. When Isaac weaned, Abraham made a great feast. అబ్రహాము ఇల్లు దేవుని సంగమునకు ఒక గుర్తుగా ఛాయగా ఉన్నది. The house of Abraham is the shadow. అబ్రహాము పిల్లలు పాలు మరవాలి. The children of Abraham should be weaned. జీవితకాలం అంతా మనం పాలు తాగుతూ కూర్చోవద్దండి. We should not drink milk in our whole life. పౌలు గారు చెప్పినట్టుగా 1 కొరింథీ 3:3 మీరు పసిపిల్లలే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు నేను మిమ్మల్ని పాలతోనే పెంచాను కానీ బలమైన ఆహారముతో మిమ్మల్ని పెంచలేదు అని కొరింథీలతో 1 కొరింథీ 3:3 చెప్పిన సంగతులు మనం ఎరిగి ఉన్నాం. We know very well when Saint Paul told to Corinthians in chapter 3, I had made you. అబ్రహాము సంతానములో స్థిరపడేవారు, అబ్రహాము ఆశీర్వాదములకు వారసులుగా మార్చబడేవారు. ఆధ్యాత్మికముగా మనం పాలు మరువాలి, బలమైన భోజనము చేయాలి. Those who are wanting to become the seed of Abraham and to become heirs, బలమైన ఆహారం అనగా బలమైన ఉపదేశము, we need strong food. That means strong లోతైన doctrine. సత్యములు, Those are deepest doctrines. ప్రభు బల్ల ఆరాధనలో పాలు పొందుట, communing in the Lord's communion. జయ జీవితం అనే ఆహారము, The food concerning victorious life. దావీదు అంటాడు, నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరిచావని. David told you had prepared a food. శత్రువుల ఎదుట భోజనం అనగా అది దేవుడు మనకిచ్చే జయ జీవితాన్ని బయలుపరుస్తుంది. Food before enemies represents the victory given by God to us. ఆధ్యాత్మిక జీవితంలో పాలు పాలు పాలు, యేసు రక్షించును, యేసు స్వస్థపరచును, యేసు రక్షించును, యేసు స్వస్థపరచును, రండి వినండి రక్షణ పొందండి, ఇలాగా తీయటి మాటలు లేదా ఒక ప్రాథమికమైనటువంటి బోధ, అది పాలు. మరి 20 ఏండ్లైనా పాలు మరచుట లేదు, 25 ఏండ్లైనా పాలు మరచుట లేదు. ఏదైనా కొంచెం ఉపదేశము లోతుగా చెప్పితే, కొంచెం మన హృదయాన్ని మార్చినట్లుగా చెప్పితే, బలమైన వాక్యము మనల్ని సంధించినప్పుడు మనం ఆహారాన్ని భుజించలేకపోతున్నాం. The primary doctrines like Lord saves, Lord heals, all these are the shadow of milk. ఈ మంచి ఉదయకాల సమయమున దేవుని సన్నిధానము చేరి వచ్చిన ప్రియ సహోదరుడా సహోదరి, అబ్రహాము యొక్క ఆశీర్వాదములన్నీ మనం అనుభవించడానికి దేవుడు ఈ మార్గానికి మనల్ని తోడుకొని వచ్చి ఉన్నారు. God had brought to this way in order that we may become the seed of ఈ Abraham. మార్గానికి, ఈ సత్యానికి మనం అకస్మాత్తుగా వచ్చిన వారము కాదు. We are not came to the presence of God accidentally. మనము సడన్ గా వచ్చిన వారము కాదు. We didn't came to this way suddenly. దేవుడు మనల్ని
ఆయన నిత్య సంకల్పమును బట్టి ఈ స్థలానికి తోడుకొని వచ్చి ఉన్నారు. According to his eternal purpose, God had brought to this ఆ fellowship. జగదుత్పత్తికి ముందుగానే మన ఒక్కొక్కరి ఎడల దేవుని ఉద్దేశం ఎంతో గొప్పది. Before the foundations of this world concerning us, మనము అబ్రహాము సంతానము గాను, మన పిల్లలు వారి పిల్లలు అబ్రహాము సంతానము గాను, అబ్రహాము ఆశీర్వాదములకు వారసులము గాను, నిత్య రాజ్యానికి వారసులుగా ఉండాలని ప్రభు మన ఒక్కొక్కరి ఎడల కోరుచున్నారు. God is desiring concerning us so that we may become the seed and heirs of Abraham. ప్రభు విన్న వాక్యం మనందరికీ ఆశీర్వాదకరముగా మార్చునుగా. May God